ప్రధానంగా ప్రతి ఒక్క వార్తను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అన్ని ప్రధాన పేపర్లు సామాజిక స్పృహ ఉన్న కొన్ని మెయిన్ ఎడిషన్ చేసినా కానీ నేటితరం పేపర్ ఖచ్చితంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక ప్రధానంగా ఇది మనం చూసుకోవాలి. తెలుగు వాదమే తెగులు, తెలంగాణకు మళ్ళీ దిగులు, తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ ఏకం, తెలంగాణపై ఆధిపత్యం కోసమే ఆంధ్రుల పోరాటం, తెలుగుదేశం పార్టీ మనుగడ కోసమే తెలంగాణలో రాజకీయం, బీజేపీ జనసేనతో కలిసి పెత్తనం కోసం కొత్త కుట్ర, దేశ సమైక్యత పేరుతో రెండు రాష్ట్రాల అజెండా, త్యాగం పోరాటం సాధించిన రాష్ట్రం, ఆత్మగౌరవం అస్తిత్వం హక్కులు, తెలంగాణ తల్లి మళ్ళొక్కసారి ఈ వలసాంధ్ర రాజకీయ నాయకుల ఉచ్చులో పడబోతుందనేది ఇక్కడ ఒక అవేర్నెస్ గా చూడాలి. సమైక్యత పేరుతో తెలుగుదేశం వస్తుంది, సమగ్రత పేరుతో జనసేన వస్తుంది, మళ్ళీ మేమే పాలిస్తామన్న ఒక స్వార్థ బుద్ధితో రాజకీయాన్ని చేయడానికి తెలంగాణలో మళ్ళీ పార్టీ ఆఫీసులు పెట్టి మళ్ళీ రాజకీయంలో, అంటే భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా హ్యాపీగా బతకొచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, రాజ్యం కూడా పరిపాలించుకోవచ్చు. కానీ ఆ ప్రాంతం యొక్క అస్తిత్వం మీద, మనోభావాల మీద దెబ్బ కొడితేనే తిరుగుబాటుతనం అనేది వస్తుంది, పోరాటం అనేది వస్తుంది, ఉద్యమం అనేది పుడుతుంది. మళ్ళీ రాష్ట్ర సాధనలో మళ్ళీ మరో తెలంగాణ ఉద్యమం రాక తప్పదేమో అనిపిస్తోంది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉంటారా? ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారా? బలంగా ఉంటారు. ఆత్మగౌరవానికి ఏమాత్రం ఆటంకం కలిగినా దీని తల్లి మేము తగ్గేదే లేదంటూ వెంటనే ఉద్యమాన్ని చేపట్టడానికి సిద్ధం అవుతారు. ఇది తెలంగాణ పుడమి తల్లి నేర్పిన విద్య, ఇది పోరాటాల పురిటిగడ్డ అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ తల్లి ప్రతినిత్యం బాలింతగా ఉంటుంది. ఎందుకంటే అమరులు ఎంతో మంది పోతున్నా మళ్ళీ కొత్త వారికి జన్మనిచ్చి ఈ తెలంగాణ తల్లి ఎప్పుడు బాలింతగానే ఉంటుందనే ఒక చరిత్రకు పునాది పెట్టుకున్నాం తెలంగాణ ఉద్యమకారులుగా. ఇది ఇక చూద్దాం. తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ మళ్ళీ ఏకం. ఇప్పటికే 69 ఏండ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రలో 69 ఏండ్ల పాటు ఉద్యమం చేసి 14 ఏండ్ల పాటు తెలంగాణ మలిదశ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మళ్ళీ ఇక్కడ ఆంధ్ర రాజకీయ పార్టీలు ఏకమవుతున్నాయి. మళ్ళీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసి తెలుగుదేశం జనసేన మాది, మేము రాష్ట్రంలో మేము పరిపాలన చేస్తామని చెప్తే ఇక్కడ మళ్ళీ వస్తున్నాయి. అంటే 12 ఏండ్లు తెలంగాణ అధికారం కోల్పోతే అది తట్టుకోలేని చంద్రబాబు నాయుడు, బీజేపీ ప్రభుత్వం, జనసేన ఈ 3 పార్టీలు కలిసి మళ్ళీ తెలంగాణలో రాజకీయంగా పాగా వేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రజలారా జాగో అని చెప్తున్నాను. కాళోజీ ఒక మాట అన్నాడు, మన ఇంటి వాడైతే తోడి బొందబెట్టు, పరాయి వాడైతే తరిమి కొట్టు అని చెప్పాడు. ఆ మాటను మరొక్కసారి చేసుకోవాలి. అయ్యోడివా నువ్వు, అమ్మోడివా, తెలంగాణోడికి తోటి పాలోడివా, గుంటూరు జిల్లాలో గుంటెడు జాగరిగినవా అని చెప్పేసి మనం ఎట్లయితే కళాలను జలించి గొంతును సవరించి గర్జించినవో మళ్ళొక్కసారి అది గర్జించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనే స్వార్థ రాజకీయం, స్వార్థ పరుల రాజకీయం అంటూ కూడా మనకి ఇక్కడ ప్రధానంగా బొమ్మ అమరేందర్ గారు తన మనోభావాలను ఇక్కడ పూర్తిగా తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బపడుతుంది అని రాస్తున్నారు. ఒకసారి చూద్దాం. తెలంగాణ ఏర్పాటై 12 సంవత్సరాలైనా సరే ఇంకా తెలంగాణ మీద ఆంధ్ర పార్టీలకు ఆశ చావలేదు. తెలంగాణ రాష్ట్రం విఫల రాష్ట్రం అని చెప్పే కుట్ర చేసిన తెలుగుదేశం పార్టీ ఇంకా రాజకీయం కావాలా? 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఉన్నంత కాలం తెలంగాణ వైపు చూడడానికి కూడా ఇబ్బంది పడ్డ ఆంధ్ర పార్టీలు ఇప్పుడు మళ్ళీ తెలంగాణలోకి ఎందుకు వస్తామంటున్నాయి? అయినా కుట్రలు చేసిందే తెలుగుదేశం పార్టీ, కుట్రలు చేసిందే తెలుగుదేశం పార్టీ, ఆ కుట్రలకు బలైందే తెలుగుదేశం పార్టీ. ఓటుకున్నట్టు కేసు జరగకపోతే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండేది. చేజేతులా చెరుపుకున్నదే తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో ఆ పార్టీ పోటీ చేయకుండా ఉన్నది ఎప్పుడు? 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేసింది, 15 అసెంబ్లీ సీట్లు గెలిచింది. 2018లో ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి వచ్చి ఓడిపోయింది. 2023 ఎన్నికల్లో పోటీ చేసేందుకు భయపడింది. జనసేన గత ఎన్నికల్లో 8 సీట్లు పోటీ చేసింది, డిపాజిట్లు కూడా కోల్పోయింది. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసింది, అప్పుడు ఈ వివాదం రాలేదు. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణను కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉంది. తెలంగాణను ఆంధ్రతో కలిసి అన్యాయం చేశారన్న అపవాదును 60 ఏళ్లు మోసిందే కాంగ్రెస్ పార్టీ. కలిపి నాడు కూడా ఇప్పుడు విడిపోవాలంటుంది, అప్పుడు విడిపోవచ్చు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. 69 ఉద్యమాన్ని అణిచివేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి మలిదేశ తెలంగాణ ఉద్యమానికి ఒక రకంగా ఊపిరి పోసిందే కాంగ్రెస్ పార్టీ. సో ఇక్కడ మనం చూస్తున్నాం, 12 ఏళ్లు రాష్ట్రం విభజించిపోతే అధికారాన్ని కోల్పోయిన ఆంధ్ర నాయకులు మళ్ళీ తెలంగాణలో పాగా వేసి మన అస్తిత్వం మీద, మన సంస్కృతి మీద,
ఒకవైపు ఉత్తరాది బీజేపీ పార్టీ తెలంగాణలో పూర్తిగా మన సంస్కృతి సాంప్రదాయాల మీద, మన దేవి దేవతల మీద, మన పూజలు, మన భక్తి మీద దెబ్బ కొడుతుంది. జై శ్రీరామ్ అంటే ఇక్కడ ఎల్లమ్మ, మల్లమ్మ, మారమ్మ, పోషమ్మ, మాంకలమ్మ ఎన్నో పూజలు చేసుకుంటాం. అంటే జై శ్రీరామ్ అంటే ఇక మిగతా దేవుళ్ళందరూ కాదా? అంటే అర్థం చేసుకోండి ప్రజలారా, మన అస్తిత్వం మీద, మన సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బ కొడుతున్నారు. వాడెవడో ఉండేసి సమ్మక్క సారక్క అసలు దేవి దేవతలే కాదంటాడు, ఇంకోడే సాయిబాబా దేవుడే కాదంటారు. అంటే ఎక్కడ పోతున్నాం మనం? మన అస్తిత్వం మీద దెబ్బ కొడుతున్నప్పుడు, మన సంస్కృతి సాంప్రదాయాల మీద దెబ్బ కొడుతున్నప్పుడు, మన రాజ్యాధికారం మనమే పరిపాలించుకోనప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రాజకీయ పార్టీలు వచ్చినాయా? తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎప్పుడైనా కేసీఆర్ రాష్ట్రంలో పరిపాలన చేసేటప్పుడు 10 ఏళ్లలో వచ్చినప్పుడు గీత దాటి రా, ఎందుకు దాటలేదు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు వస్తున్నారు? ఎవరు రాణిస్తున్నారు? ఒక్కసారి అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు, మీకే ఈ ప్రశ్న సూటిగా, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వానికి దెబ్బతీస్తే మీ ఉనికికే దెబ్బపడే అవకాశం ఉంటుంది. అసలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ కొట్టిందే ఓటుకు నోటు కేసు. ఆ ఓటుకు నోటు కేసు ద్వారా పూర్తిగా తెలుగుదేశం పార్టీ లేకుండా పోయింది. ఒకసారి పోటీ చేయాలంటేనే ఇక్కడ పోటీ చేయకుండా భయపడింది. ఇక జనసేన పార్టీ కనీసం డిపాజిట్లు కూడా రాలేదు, జిహెచ్ఎంసీ కల్లా పోటీ చేసినా రాలేదు. అంటే ఇక్కడ టికెట్ కూడా దిక్కులేని పార్టీలు మళ్ళా ఇవాళ తెలంగాణలో రాజకీయం చేయడానికి ఉవ్విల్లూరుతున్నాయి. 2000 సంవత్సరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 42 మంది చేత సంతకాలు చేయించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉత్తరం రాసింది కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి తెలంగాణ ప్రత్యేక పిసిసి కావాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. 2004 ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. తెలంగాణలో ఆశలు పెంచింది. తెలంగాణ ఇస్తామన్న మాట సోనియా గాంధీ చెప్పింది. ఆఖరికి 2009 డిసెంబర్ 9న ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రకటన చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదేమో అర్థం కాదు. ఎందుకంటే వారం రోజులకే తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ. శ్రీకృష్ణ కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి 2014లో తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో పూర్తిగా నష్టపోతామని తెలిసినా కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో కాంగ్రెస్ పార్టీ త్యాగాలు కూడా ఉన్నాయి. ఆ పార్టీ తెలంగాణ నాయకుల కొట్లాట ఉంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం ఉండగా ఆంధ్ర పార్టీలు ఎలా వస్తున్నాయి? తెలంగాణలో పోటీ చేస్తాం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, తెలంగాణ కోసం ప్రశ్నిస్తాం, ఆడ ఉంటాం ఈడ ఉంటాం అని చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? గడ్డి పీకుతుందా? కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? తెలంగాణ ప్రజలను మేలుకొల్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? వాళ్ళు వచ్చి విమర్శలు చేస్తున్నప్పుడు ఒక్క మంత్రి పొన్నం ప్రభాకర్ గారే మాట్లాడారు తప్ప మిగతా మంత్రులకు నోరు మెదలలేదా? ఎందుకు మాట్లాడలేదు? ఆంధ్ర నాయకులు వచ్చి ఇక్కడ రాజకీయ పార్టీలకు ఆఫీసులకు ఓపెన్ చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు వాళ్ళపై విమర్శలు చేయలేదు? ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఎలాగైనా పెత్తనం మళ్ళీ ఆంధ్ర పార్టీ చేతిలోకి వెళ్ళిపోతుందా? దేశ సమైక్యత సమగ్రత అంటూ భవిష్యత్తులో మళ్ళీ 2 రాష్ట్రాలను కలుపుతామన్న రాజకీయం చేయరా? కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నంత కాలం సమైక్యతకి ఏమైనా భంగం కలిగిస్తుందా? దానికి సమాధానం కాంగ్రెస్ నాయకులు చెప్పలేరా? దేశాన్ని సమైక్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీకి నాయకులకు నోరు రావడం లేదా? స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఉన్న 671 సంస్థానాలను దేశంలో విలీనం చేసిందే కాంగ్రెస్ పార్టీ కాదా? ఆఖరికి తెలంగాణ జనాగడ్లపై సైనిక చర్యలు చేసి దేశంలో కలుపుకున్నది కాంగ్రెస్ కాదా? ఈ విషయం చెప్పడానికి కాంగ్రెస్ నాయకులకు నోరు రావడం లేదా? చరిత్ర తెలవడం లేదా? ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా మాట్లాడాలి. దేశ స్వాతంత్రానికి ఉద్యమానికి సంబంధం లేదని బీజేపీ జాతీయ సమైక్యత గురించి మాట్లాడే అర్హత లేదా? అసలు ఆర్ఎస్ఎస్ స్వతంత్ర భారత సంగ్రామంలో పోటీనే లేదని చెప్పేసి ఎంతో మంది సోషల్ మీడియాలో వేదికగా చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ కు రిజిస్ట్రేషనే లేదు. అసలు స్వతంత్ర పోరాటంలో ఏ ఒక్క నాయకుడు కూడా లేదు. కానీ ఆర్ఎస్ అధినేతకు మాత్రం దేశమంత్రి రాష్ట్రపతికి ఉండే సెక్యూరిటీ ఉంటుంది. ఎవడి సొమ్ము ఇచ్చారు? అది ఎవడి సొమ్మని అక్కడ ఆయన కులుకుతున్నాడు? భారతదేశ ప్రజల సొమ్మును కాజేస్తూ రక్తం దాగుతున్న బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ అధినేతకు ఎంతో పెద్ద జెడ్ సెక్యూరిటీ ఇస్తున్నది. అదంతా ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము కాదా? ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన వేషధారణకు ఆయన మేకప్ కు కొన్ని కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్నాయి. ఎవరబ్బా సొమ్ము అది? మనది కాదా? మనం టూత్ పేస్ట్ కొనుక్కుంటే పన్ను, పేస్ట్ కొనుక్కుంటే పన్ను, చెప్పులు కొనుక్కుంటే పన్ను,
జిఎస్టి పన్ను, మళ్ళీ రాష్ట్ర పన్ను అని పడుతుంటది. ఏదైనా టిఫిన్ చేద్దామంటే పన్ను, ఇడ్లీ తిన్నా పన్ను. ప్రతిసారి మన జోబులో నుంచి కన్నాలు పడుతూ రాష్ట్రం దేశం మొత్తం దోచుకుపోతుంది, ప్రజలకు అకౌంటబిలిటీ లేకుండా పోతుంది. మళ్ళీ ఇవాళ తెలంగాణ సంపదను దోచుకున్న రాజకీయ పార్టీలు మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం, జనసేన ఇక్కడ పార్టీ ఆఫీసులు పెట్టి ఏం సాధిద్దామని, ఎవరిని మోసం చేద్దామని, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఏం చేద్దామని, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు నోరు మెదపట్లేదు, ఎందుకు వారిని గద్దించట్లేదు? ఇదే కేసీఆర్ 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు ఏ ఒక్క నాయకుడైనా వచ్చి మాట్లాడారా? కనీసం ఇక్కడ కాలు పెట్టడానికైనా, రాజకీయం చేయడానికైనా వచ్చారా? ఆలోచించండి ప్రజలారా, మనిషి మనిషికి తేడా ఉంది. ఆ ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి చాలా తేడా ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేక తప్పులు చేసింది, అనేక ఒప్పులు చేసింది, అనేక అన్యాయాలు చేసింది. అయినా సరే తెలంగాణ ఇచ్చింది, ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు ఒక తల్లిగా ఎంతో మంది త్యాగదనులు చనిపోతుంటే చూడని కడుపు బాధ చూసిన ఆ తల్లిగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. రాజ్యాంగ పరంగానే కదా, ఇల్లీగల్గా అయితే చేయలేదు కదా. మీకు చేతనైతే మీ ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన ప్యాకేజీని తీసుకెళ్ళండి, కేంద్రంతో కొట్లాడండి. కూటమి ప్రభుత్వం మీదే ఉంది కదా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉంది కదా. అది చేత కాదు, మళ్ళీ తెలంగాణలో వచ్చి సిగ్గు లేకుండా తెలంగాణలో జనసేన పార్టీ అని జెండాని తిప్పుకుంటున్నారు. ఏం అర్హతను ఉంది ఆ జెండా మోయడానికి? ఏం నైతిక విలువలు ఉన్నాయి? తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వాడు ఎవడైనా ఉన్నాడా? ముందు వరుసలో నిలిచిన వాడు ఎవడైనా ఉన్నాడా? తుపాకీ బుల్లెట్లకు, రబ్బర్ బుల్లెట్లకు ఎదురు నిలబడిన వాడు ఎవడైనా జనసేన సైనికులు ఉన్నారా? ఎవడన్నా? వాళ్ళు ఎందుకు పోతున్నారు? నీ అభిమానం వేరు. పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా అభిమానమే. ఒక హీరోగా ఆయన సినిమాలన్నా, ఆయన పాటలన్నా నాకు కూడా అభిమానం ఉంది తెలంగాణ వాడిగా. అయినా సరే రాజకీయానికి వచ్చేసరికి పక్కా మన సొంత గడ్డ మీద ఉండాలి. ఎందుకు ఈ గడ్డ మీద ఉండాలంటే పోరాడి సాధించుకున్నాం కదా తెలంగాణ. ఎవడో ఫ్రీగా ఇయ్యలేదు కదా, ఎవడో బిచ్చమెత్తుకుంటే రాలేదు కదా. వందలాది మంది యువత ప్రాణాలు తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎవడో పుణ్యానికి ఇయ్యలే, ఎవడో బతుకు పోరాని ఇవ్వలే. నైజామోని కింద మనం బానిస బతుకులు బతికినాం, వలస రాజకీయాల కింద బానిస బతుకు బతికినాం. అయినా సరే మళ్ళీ మేము పొడుస్తాం చేస్తామంటే ఇక్కడ చేతులు కొట్టుకొని గాజులకు ఎవరు చేతులు గాజులు దొరుకుని కూర్చోలేదు. సిగ్గుండాలి తెలంగాణలో ఉద్యమకారులు జనసేనలో ఉండి మేము జనసేన పెడతాం, మేము పాతాం, పొడుస్తాం అంటే ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర చరిత్ర గురించి చదవండి. తెలంగాణ భౌగోళిక ముఖ చిత్రం, తెలంగాణ అసలు స్వరూపం, అస్తిత్వం, ఆత్మగౌరవం ఇదంతా తెలుసుకోండి. అసలు ఇక్కడ వేరే రాజకీయ పార్టీలు రాజకీయం చేయొద్దనట్లేదు, కానీ అస్తిత్వం మీద దెబ్బ కొట్టొద్దు, తెలంగాణ చరిత్రను వక్రీకరించొద్దు, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ కొట్టొద్దు. ఇది కదా కావాల్సింది. ఇప్పుడు అదే జరుగుతుందనే కదా ఇది. ఇక దేశ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధం లేని బీజేపీ జాతీయ సమైక్యత గురించి మాట్లాడే అర్హత ఉందా అనే ప్రశ్న కాంగ్రెస్ నాయకులు వేయలేరా? దేశ సమగ్రతకు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కాపాడుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. అసలైన సమగ్రతకు నిర్వచనాలు చెప్పింది కాంగ్రెస్ పెద్దలే కదా. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 50 సంవత్సరాలలో దేశ సమగ్రత వచ్చింది. ఇబ్బంది ఏమిటో ఒక్కటి చూపించమని బీజేపీ నాయకులను కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించలేరా? బీజేపీ పాలించిన రాష్ట్రాల్లో రాష్ట్ర విభజన జరగలేదా? అప్పుడు రాని సమగ్రత ఇప్పుడు బీజేపీ గుర్తుకొస్తుందా? బీజేపీతో కలిసి సాగుతున్న పవన్ కు కొత్తగా కనిపిస్తుందా? అసలు ఈ పవన్ ఎప్పుడు కాషాయం దొరుకుంటాడో తెలియదు, ఎప్పుడు వైట్ షర్ట్ దొరుకుంటాడో తెలియదు, ఎప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతాడో తెలియదు. నా తెలంగాణ ప్రజలు, నా తెలంగాణ బిడ్డలు అంటాడు. ఎవడయా నీ తెలంగాణ బిడ్డ? నీ అభిమానులుగా ఉన్నాం మేము. నువ్వు తెలంగాణ ప్రజలకు ఆపద వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినావు. ఎందుకు ఇచ్చినావు? ఈ తెలంగాణ సొమ్మును తిన్నావు నువ్వు. నీ అన్న నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చెప్పి భుజం మీద చేయేసి మా వీధుల మధ్య పోస్టర్ల మీద దిప్పకపోతే నువ్వు ఎవడివి అసలు తెలంగాణలో? చిరంజీవి గారు తన భుజం మీద చేసి నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అని చెప్పకపోతే నువ్వు ఎవరివి? సినిమాల్లో కానీ తెలంగాణ రాజకీయాల్లో కానీ నువ్వు ఎవరివి? అర్థం చేసుకోవాలా ప్రజలారా. తెలంగాణ ఉద్యమ నాయకులు మేల్కొనండి, ఇది మనకే వర్తిస్తుంది. ఇక కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించలేరా? విభజన జరగలేదా? అప్పుడు రాని సమగ్రత ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇది ఇండియాలోనే కాదు, రామాయణ మహాభారత కాలం నుంచి కూడా దేశాన్ని పాలించిన రాజులు కాపాడలేదా? ఇప్పుడు బీజేపీ కొత్తగా సాధించిన సమగ్రత ఏంటో, సమైక్యత భావనలో ఉన్న ఆధిపత్యం ఏంటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే కావడమే సమైక్యతకి ఇబ్బందికరమా? సమగ్రతకు సవాలుగా మారిందా? వినేవాళ్ళు అమాయకులైనప్పుడు చెప్పేవాళ్ళు అతి తెలివిమంతులు అంటారు. అలాంటి వారికి సమాధానం చెప్పే శక్తియుక్తులు కాంగ్రెస్ నాయకులకు లేవా? అలా అయితే పార్టీని ఎలా కాపాడుకుంటారు? వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎలా గెలిపిస్తారు?
అధికారాన్ని ఎలా నిలుపుకుంటారు? తెలంగాణను ఏలేందుకు మళ్ళీ ఆంధ్రులు వస్తే తెలంగాణ సాధనలో అర్థమే ఉంది, తెలంగాణ ఆత్మ గౌరవానికి విలువే ఉంది, తెలంగాణ త్యాగదనులు ప్రాణాలు అర్పించిన దానికి అర్థం పర్థం లేకుండా పోద్ది. సమాధుల పునాదులపై మళ్ళీ వలసాంధ్ర నాయకులు పెత్తనం చేస్తా అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఏం గాజులు దొరుకుని కూసోలేదు. ఒక్కొక్కని బట్టలు ఇప్పి ఉరికించుకుంటూ కొడతారు. ఇది మా కాళోజీ నేర్పిన విద్య, ఇది మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేర్పిన విద్య, ఇది మా కేసీఆర్ చెప్పిన విద్య అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. తెలంగాణలో మరొకసారి ఈ పార్టీలన్నీ ఎట్లా వస్తున్నాయి? ఇప్పుడు ఏపీ నాయకులు తెలంగాణకి ఏం పని? 75 ఏళ్ల సమైక్యతకు జరిగిన భంగం ఏంటి? దేశ సమగ్రతకు వాటిలో నష్టం ఏంటి? తెలంగాణ ఇస్తే దక్షిణాది వాదం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ సమైక్యత సమగ్రత ముసుగు వేసుకొని మాట్లాడే నమ్ముతారా? తెలంగాణపై ఆధిపత్యం కోసమే ఆంధ్రుల పోరాటం, తెలుగుదేశం పార్టీ మనుగడ కోసమే తెలంగాణలో రాజకీయం, తెలంగాణ ఏర్పడడం ఇష్టం లేని బీజేపీ నాయకులతో కలిసి పని చేయాలనుకుంటున్న పెత్తనం ఎవరికి ఉంది? అటు జనసేనకు ఉంది, ఇటు టీడీపీకి ఉంది. బీజేపీతో పొత్తు చేపించుకోవాలని చెప్పేసి తల్లిని చంపి బిడ్డను బతికించారని ఆనందం తెలంగాణను కించపరచడం కాదా? తల్లిని చంపి బిడ్డను బతికించారని ఆనాడు వలస పెత్తందారులు ఇక్కడి నుంచి అధికారం కోల్పోయిన తర్వాత అన్న మాటలు ఇవి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ బీజేపీ నేతల్లో కనిపించిన ఆత్మాభిమానం ఎక్కడుంది? వాళ్ళు పొద్దున్న లేస్తే ధర్మం అంటారు. ఆ ధర్మం ఏందో చెప్పరు. ధర్మం అంటే ఎవ్వని పనిని వాడు చేయాల, ఎవ్వని పనిని వాడు చేయాల. చెప్పులు కుట్టుకునేవాడు చెప్పులు కుట్టుకోవాలి, వాడు అందులో ధర్మాన్ని పాటించాలి. టిఫిన్ చేసుకునేవాడు టిఫిన్ చేసుకోవాలి, అందులో కల్తీ కలపకుండా మంచి నూనె వాడుతూ మంచిగా చేసుకోవాలి. అది ధర్మం. వ్యాపారాలన్నీ ఎవరికి ఉన్నాయి? బీజేపీ నేతలకే ఉన్నాయి కదా. వ్యాపారాలు చేసేటప్పుడు మరి ధర్మంతో చేస్తారా? పొద్దున్న లేస్తే మళ్ళీ ధర్మం గురించి మాట్లాడతారు. చేసే మాత్రం అన్ని అబద్ధ పనులు. అంటే చెప్పేది మాత్రం సారంగ నీతులు, చేరేది మాత్రం ఈ దొంగ పనులు అన్నట్టు. అంటే బ్రాహ్మణుడు అంటారు కదా, ఉల్లిగడ్డ ఎవరు తినొద్దురా అని చెప్పి మన ఇంట్లో తినొద్దా ఉల్లిగడ్డ అన్నట్టుగా. సో అర్థం చేసుకోండి ప్రజలారా. తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చి ప్రకటన వెనక్కి తీసుకుంటే కాంగ్రెస్ నాయకులు ఆనాడు రాజీనామా చేయలేదా? కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న ధైర్యం బీజేపీ తెలంగాణ నాయకుల్లో లేదా? తెలంగాణలో ఆంధ్ర నాయకుల పెత్తనం అవసరం లేదని చెప్పలేరా? ఆంధ్ర పార్టీలతో కలిసి పొత్తు సాగడం మేలు కాదని గట్టిగా అనలేరా? ఏపీలో పొత్తులున్నంత మాత్రాన తెలంగాణలో ఆ పార్టీలను ప్రశ్నించలేరు. ఎందుకంటే 8-9 మంది బీజేపీ తెలంగాణలో ఎంపీలు ఉన్నారు. వాళ్ళు బీజేపీ అధిష్టానం ఏం తీసుకుంటే వాళ్ళు తానా అంటే తందాన అంటారు. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినా చెప్పాస్ అంటారు, ఇంకో ఎల్లని మల్లని తీసుకొచ్చినా చెప్పాస్ అంటారు. ఏమనంటే ఇక్కడ రాజకీయం చేసుకోవద్దా, భారతదేశంలో అప్పుడు రాజ్యాంగం గుర్తొస్తుంది, అప్పుడు అంబేద్కర్ గారు గుర్తొస్తారు, అప్పుడు రాజ్యాంగం విధి విధానాలు గుర్తొస్తాయి, హక్కులు గుర్తొస్తాయి. కానీ తెలంగాణ రాష్ట్రంపై అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు మాత్రం ఎవడు నోరు మెదపడు? అటు బీజేపీ ఎంపీలు నోరు మెదపరు, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఎవరు మెదపరు? ఒక్క పొన్నం ప్రభాకర్ గారు తప్ప. ప్రజలారా, తెలంగాణ ఆత్మాభిమానాన్ని అస్తిత్వంపై సాధించిన మలిదశ తెలంగాణ ఉద్యమ స్వతంత్ర రాష్ట్రాన్ని మళ్ళీ కవలించుకోవాలనే ఈ కుట్రలు జరుగుతున్నాయి. రాజకీయం చేయడం తప్పు కాదు, ఇక్కడ పార్టీలు పెట్టుకోవడం తప్పు కాదు. కానీ మా మీద సవతి ప్రేమను చూపిస్తూ ఇంకేదో మేము తెలంగాణ ప్రజలకు సేవ చేస్తున్నాం అంటే ఇక్కడ సొమ్ము తిన్నారు కాబట్టి ఇక్కడ ప్రజలకు పెట్టాలని చెప్పేసి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. సో ప్రజలారా ఆలోచించుకోండి. ఇదే ఇవాళ ప్రత్యేక వివరణ. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.